What is meant by this numerology and how does it affects on people's lives? న్యూమరాలజీ అనేది అంత టఫ్ అండ్ కాంప్లికేట్ కాకుండా జస్ట్ ఒక పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తో పాటు వాళ్ళ నేమ్ ని మనం అనలైజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు అవసరం ఉంది ఏంటంటే జస్ట్ మనకు డేట్, మంత్ అండ్ ఇయర్. న్యూమరాలజీ బేస్ ఏంటి అంటే 2 మెథడ్స్ ఉంటుంది. అది చాల్డియన్ మెథడ్ అండ్ పైథాగరస్ మెథడ్ అని. అది క్యాల్కులేట్ చేసి మనం న్యూమరాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. అసలు న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు రెండు ఒకటేనా? అన్ని సైన్సెస్ కి ఎట్లా అయితే ఇప్పుడు ఈ స్పిరిచువల్ దాంట్లో అన్నిటికీ ఒక మదర్ లాగా ఏంటంటే ఆస్ట్రాలజీ అన్నమాట. ఆస్ట్రాలజీ నుంచి మనం న్యూమరాలజీ అనేది డిరైవ్ అయ్యింది. ఈ రిలేషన్షిప్, మ్యారేజెస్ ఇవన్నిటికీ కూడా న్యూమరాలజీ అనేది ఒక చాలా పెద్ద మ్యాటర్ అని చెప్పొచ్చు. బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ అన్ని తీసుకొచ్చి న్యూమరాలజీ వల్లనే అవుతుందని చెప్పే కేటగిరీ అయితే కాదు. ఈ న్యూమరాలజీ అనేది మన ఫ్యూచర్ అంటే కెరియర్ సెట్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది సార్? న్యూమరాలజీ అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రిడిక్టివ్ సైన్స్ కాకుండా దాన్ని ఏమంటారంటే ఒక జనరల్ అనాలిసిస్ లాగా తీసుకోవచ్చు. Welcome to Highbeast TV. This is Kaveri Bakshigari. Today we have with us a renowned numerologist Anil Raj Garu with us to discuss about how this numerology and astrology works. So let's dive into his story and insights. Hello sir, how are you? హాయ్, నా పేరు అనిల్ రాజ్ శ్రీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 22 years అండ్ ఎక్స్ న్యూమరాలజీ లెక్చరర్ ఇన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్. దాంతోపాటు డిఎంఐటి అనలిస్ట్ అండ్ మైండ్ సెట్ కోచ్ విత్ స్టూడెంట్స్ స్టడీ అండ్ క్లారిటీ కోచ్. Sir, firstly, what is meant by this numerology and how does it affects on people's lives? న్యూమరాలజీ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ ఇండియాలో కానీ ఎక్కడైనా కానివ్వండి వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఆస్ట్రాలజీ అన్నమాట. ఆస్ట్రాలజీ అనేది ఏంటి అంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమందికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇంకా టైమ్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళకి అంత క్లారిటీగా ఇవ్వలేరు. అయితే న్యూమరాలజీ అనేది కూడా ఒక సబ్జెక్టే, అంటే అది కూడా ఒక సైన్సే, కానీ అది కూడా డిరైవ్ అయింది ఆస్ట్రాలజీ నుంచి అన్నమాట. న్యూమరాలజీ అనేది అంత టఫ్ అండ్ కాంప్లికేట్ కాకుండా అది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తో పాటు వాళ్ళ నేమ్ ని మనం అనలైజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనకు అవసరం ఉంది ఏంటంటే జస్ట్ మనకు డేట్, మంత్ అండ్ ఇయర్ ఇవి మనం క్యాల్కులేట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని మనం నంబర్స్ లో కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అయితే న్యూమరాలజీ బేస్ ఏంటి అంటే 2 మెథడ్స్ ఉంటుంది. అది చాల్డియన్ మెథడ్ అండ్ పైథాగరస్ మెథడ్ అని ఉంటుంది. అది క్యాల్కులేట్ చేసి మనం న్యూమరాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే కొంచెం కంఫర్టబుల్, అంటే ఈజీలీ, అంటే ఆస్ట్రాలజీ అంత కొంచెం కాంప్లికేట్ కాకుండా న్యూమరాలజీ అనేది కొంచెం ఈజీలీ అండర్స్టూడ్ అన్నమాట. అసలు న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు రెండు ఒకటేనా? లేదు, అన్ని సైన్సెస్ కి ఎట్లా అయితే ఇప్పుడు ఈ స్పిరిచువల్ దాంట్లో అన్నిటికీ ఒక మదర్ లాగా ఏంటంటే ఆస్ట్రాలజీ అన్నమాట. ఆస్ట్రాలజీ నుంచి మనం న్యూమరాలజీ అనేది డిరైవ్ అయింది. అసలు ఇప్పుడు మనం న్యూమరాలజీని ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది, అయితే అందరు న్యూమరాలజీ అని అంటున్నారు, కానీ న్యూమరాలజీలో మనం యూజ్ చేసేది అంతా ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్ ని మనం నంబర్స్ లకి కన్వర్ట్ చేస్తాము. అంటే ఇది స్టార్ట్ అయింది పేరు న్యూమరాలజీతో కాదు. మనకు ఒక ఋషి అనేది ఉండే, ఆయన పేరు ఏంటంటే కపిలముని అన్నమాట. ఆయన తీసుకొచ్చింది స్పందన్ శాస్త్ర అన్నమాట. స్పందన్ శాస్త్రం నుంచి అలా కాలక్రమేణా ఏమైపోయిందంటే పేరు స్పందన్ శాస్త్ర అంటే రెస్పాన్స్ అన్నమాట. ఆ నుంచి అది సంఖ్యాశాస్త్రం అయింది. సంఖ్యాశాస్త్రం నుంచి ఇప్పుడు అందరికి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి మనం న్యూమరాలజీ అనే నేమ్ యూజ్ చేస్తున్నాము. దీంట్లో మెయిన్లీ యూజ్ చేసే ఆల్ఫాబెట్స్ అనేది మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. దాని ఫ్రీక్వెన్సీ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే సార్, అసలు న్యూమరాలజీ పైన మీకు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు మీరు న్యూమరాలజీ పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ న్యూమరాలజీ సైడ్ మీరు ఎందుకు మరలాల్సి వచ్చింది అసలు? అంటే న్యూమరాలజీ స్టార్ట్ చేసింది అంటే ఒక క్యూరియాసిటీతో కాదండి, ఒక ఇన్సిడెంట్ తోని. అయితే ఇప్పుడు మాకు కజన్ బ్రదర్ ఉండే, అని ఏంటి అంటే నేను నియర్లీ హాస్పిటలైజ్ అయ్యిండు 2004 అయితే ఏంటంటే మనం ఆస్ట్రాలజికల్ వైజ్ గా అన్ని స్పిరిచువల్ కోణాల్లో చూస్తే బాగానే అవుతాడు, ఆయనకు ప్రాబ్లం ఏమి ఉండదు అని ఖర్చులు మనం ఒక ఎక్స్పెన్స్ అనేది అయింది. కానీ డాక్టర్ ప్రకారం కూడా చూస్తే కూడా వాళ్ళు ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారనమాట. కానీ ఏమైందంటే విత్ ఇన్ 1 month అయినా చనిపోయాడు. అయితే ఆ చనిపోయింది కూడా లాస్ట్ మూమెంట్ లో నేనే ఉండే అనమాట. అంటే అది కొంచెం చాలా క్లోజ్ ఉండే. అయితే నేను కొంచెం ఏంటంటే డైలామాలే, అంటే వీళ్ళిద్దరు బతుకుతారని చెప్పారు కానీ ఆయన ఎలా చనిపోయాడు అనే ఒక క్యూరియాసిటీ అనేది నాకు మొదలైంది.
అయితే ఒక సాధువులాగా ఉండి ఆయన ఏమన్నాడంటే, మనం ఏదైతే చూస్తున్నామో మనిషిని, అదొక ఫిజికల్ బాడీ. కానీ ఒక మనిషి అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. హ్మ్. అలా మనం చూసి అనలైజ్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. రీజన్ అనేది తెలుసు. హ్మ్. ఆయన అక్కడికే చెప్పి ఆపేశాడన్నమాట. నేను ఇది నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, చెప్పే బాధ్యత నాది, నేర్చుకునే బాధ్యత నీదే అని చెప్పాడు. హ్మ్. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయర్ ఉంది. అప్పుడు ఫ్లూక్‌లో ఏంటంటే నేను ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటే న్యూమరాలజీ పేరు మార్చుకోండి లైఫ్ మారిపోతదని ఒక వర్డ్ ఇనబడ్డది. హ్మ్. అంటే ఆ ఏజ్‌లో ఏమన్నా అంటే ఇది అంత నమ్మకంకి కాదు. ఇది అంత ఫేక్ అనే కాన్సెప్ట్‌లో నేను ఉండే. ఇక సేమ్ స్టోరీ అంటే నేనేమన్నా అంటే పేరు మార్చుకుంటే లైఫ్ మారుతారా? ఇదంతా ఏదో మనీ కోసం చేస్తుర్రంటే, ఒకాయనేమన్నాడు ఇదొక సైన్స్ అనేదుంది. అంటే అదేంటి ఒక ఆస్ట్రాలజీ లాగా ఒక న్యూమరాలజీ ఉంది. ఆయన దానికి సంబంధించిన కొన్ని నోట్స్ అనేది ఇచ్చి, ఇది నువ్వు చదువు. దీనిలో నీకు రిజల్ట్ వస్తే నువ్వు నమ్ము. లేదా తీసి పక్కన పెట్టేసేయి అంటే, అప్పుడు ఆ నేము, ఆ నంబర్స్‌తోని నేను కొన్ని అనలైజ్ చేసి స్టార్ట్ చేశాను. హ్మ్. నాకు కొన్ని రిజల్ట్స్ కనబడిండే. కానీ డైరెక్షన్ లేదు. అయితే ఏం చేశానంటే దేవునికి ఇప్పుడు నేను కొంచెం స్పిరిచువల్ కాబట్టి దేవుడిని నమ్మి కొన్ని చేయడం స్టార్ట్ చేసి కొన్ని రిజల్ట్స్ వచ్చింది. హ్మ్. కానీ ఇప్పుడు ఎవరికి అడిగినా కూడా నువ్వు ఎవరిని చూసి నమ్మాలంటే ఇప్పుడు నేను దేవుడిని నమ్మి చేసిన అంటే వాలిడ్ ప్రూఫ్ కాదు కాబట్టి హ్మ్. ఇక దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతుండే ఒక మిరాకిల్ అన్నమాట. ఒక బస్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడు హ్మ్. ఒకాయన పక్కన పేపర్ అది పల్లీలు తిని పేపర్ పడేసాడు. ఆ పేపర్‌లో నాకు లెర్న్ న్యూమరాలజీ ఇన్ పద్మారావు నగర్ అని వచ్చింది. హ్మ్. ఆ పేపర్ తీసుకొని ఇన్‌స్టంట్‌గా ఎళ్తే అక్కడ ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్. అక్కడ పోతే నా ఫస్ట్ టైమ్ నా గురువు అంటే నేను ఎవరినైతే న్యూమరాలజీలా నేర్చుకున్నానో కుప్పుస్వామి సార్ అని హ్మ్. ఆయన నాకు పరిచయం అయ్యాడు అక్కడ. నేను ఆయనకు ఒకటే ఒక స్టూడెంట్ అన్నమాట. ఆయన నాకు కోర్స్ జాయిన్ కావడం జరిగింది. 1 ఇయర్ మొత్తం కోర్స్ ఉండే అండి. న్యూమరాలజీ విత్ పామిస్ట్రీ ఉండే. అదంతా చదివినంక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఫస్ట్ సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ అన్నమాట. హ్మ్. అంటే ఇదంతా జరిగిన అప్పుడు సర్టిఫికేట్ వచ్చినంక ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయిందన్నమాట. Okay. Okay. What is mean by this life path number and how important is this? అంటే లైఫ్ పాత్ నంబర్ అంటే న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 మెథడ్స్ అనేది అందరూ ఫాలో అయ్యాల్సింది. Hmm. ఈ భూమి మీద ఎవ్వరు న్యూమరాలజీ చెప్పినా కూడా వాళ్ళకి ఫాలో అవ్వాల్సింది 2 మెథడ్. అదేంటంటే చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్. Okay. చాల్డియన్ మెథడ్ ఏంటి అంటే మనం ఇండియన్ మెథడ్ అనొచ్చు. Hmm. లేకపోతే అది హిబ్రూ మెథడ్ అని అనొచ్చు. Hmm. పైథాగరస్ అనేది మనం వెస్టర్న్ మెథడ్, అమెరికన్ మెథడ్ అని అంటాం. Hmm. చాల్డియన్ అనేది కంపల్సరీ అది వేవ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పైథాగరస్ అనేది సీక్వెన్షియల్ నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Hmm. అలా ఒక పర్టిక్యులర్ పర్సన్‌ది డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే తీసుకొని, వాళ్ళ నేమ్‌ని ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తాం ఆల్ఫాబెట్స్‌కి, అప్పుడు వాళ్ళది కంపౌండ్ నంబర్ అనేది వస్తుంది. కంపౌండ్ నంబర్ అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పర్సన్‌ది పేరుంది. Hmm. ఇప్పుడు అనిల్ అని ఉంది. ANIL అంటే ఈ ఒక్కొక్క ఆల్ఫాబెట్‌కి మనం ఏం చేస్తామంటే ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, ఎల్ అంటే 3 Hmm. చాల్డియన్ మెథడ్‌లో. ఇక్కడ ఇది యాడ్ చేస్తే 10 అనేది వస్తుంది. Okay. పైథాగరస్‌లో 18 వస్తుంది. ఇది కంపౌండ్ నంబర్ లేదా నేమ్ నంబర్. Hmm. కానీ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారో, ఇప్పుడు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6/11/1985 Hmm. అయితే ఇక్కడ 6 అనేది రియల్ నంబర్. 6 + 2 ప్లస్ మొత్తం 1985 యాడ్ చేసి టోటల్ వచ్చేది 4. దీన్ని లైఫ్ నంబర్ అంటారు. Okay. లైఫ్ పాత్ నంబర్ అంటారన్నమాట. Hmm. లేదా డెస్టినీ నంబర్ అంటారు. ఓకేనా? అయితే ఈ డెస్టినీ నంబర్ అనేది మీ లైఫ్‌లో మీ జర్నీని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? డెస్టినీ నంబర్ అనేది జర్నీని డిసైడ్ చేస్తుంది. అంటే మీరు చేసే ప్రయాణంలో Hmm. మీకు స్మూత్ ఉంటుందా? లేదా మీకు హడిల్స్ వస్తుందా? అనేది అక్కడ మనం డిసైడ్ చేయొచ్చు. ఆ డెస్టినీ నంబర్ అనేది అలా మనకి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది జరుగుతుంది. How can one calculate this life path number? చాలా ఈజీ అండి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు Hmm. డేట్‌లో మనకుండేది 3. ఏంటంటే ఒకటి మీ రియల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్. Hmm. డేట్. అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అన్నా 1 నుంచి 31 మధ్యలో ఉంటుంది. Hmm. తర్వాత మంత్ అనేది కామన్. మంత్ అంటే మనకు 12 మంత్స్ ఉంటుంది కాబట్టి ఆ నంబర్. Hmm. తర్వాత మనకి ఇయర్ ఏదైతే ఉంటుందో అది 4 డిజిట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1985లో పుట్టినా అనుకోండి. 1 + 9 + 8 + 5 అది ఉట్టి ఇయర్ అన్నమాట. Okay. అయితే ఇది మొత్తం మనం ఎప్పుడైతే యాడ్ చేసి సింగిల్ డిజిట్‌కి తీసుకొస్తామో Hmm. అది మన డెస్టినీ నంబర్ అంటాం. లేదా ఫాడిక్ నంబర్ అంటాం.
లేదా మనకి ఫేట్ నంబర్ అంటాం. కానీ మీ డేట్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ మీ డేట్, ఆ డేట్ అనేది రియల్ నంబర్ అన్నమాట. ఓకేనా? ఓకే. అది కంప్లీట్లీ మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎలా ఆలోచిస్తారు, మీ నేచర్ ఏంటి, మీ డిసిషన్స్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, అదంతా మనకు డిసైడ్. అయితే మీకు ఉట్టి రియల్ నంబర్ కావాలంటే జస్ట్ మీ డేట్ని తీసుకోండి. మీరు ఏ ఇయర్లో ఏ మంత్లో పుట్టినా పర్వాలేదు. ఇప్పుడు మీరు 15th పుట్టారనుకోండి, 1 + 5 = 6. అంటే మీరు 6 అనేది మీ రియల్ నంబర్. ఓకే. అలా మనం తీసుకొని దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఓకే. వాట్ ఈస్ నేమ్ న్యూమరాలజీ? నేమ్ న్యూమరాలజీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏం చేస్తాం మనము, మన ఏంటి రాశి, నక్షత్రం, దశ, అంతర్దశ, మహార్దశ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక మనిషి జర్నీ అనేది ఎలాగ నేను చెప్పినట్టు డెస్టినీ మీద డిపెండ్ అవుతుంది, క్యారెక్టర్ అనేది డేట్ మీద డిపెండ్. అయితే నేమ్ నంబర్ అంటే ఏంటంటే, మీరు చేసే ఈ ప్రయాణంలో మీ నేమ్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, మీకు ఒక చిన్న ఈజీలీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక బండి ఉంది, ఒక బులక్ కార్డ్ అంటే తెలుగులో అంటే ఎద్దుల బండి ఉంది. ఎద్దుల బండికి ఎలా అయితే 2 ఎద్దులు ఉంటుందో, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఏదైతే డేట్ ఉంటుందో అది ఒక నంబర్. మీ మొత్తం డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ యాడ్ చేసి ఒక నంబర్ వస్తుంది. ఈ 2 నంబర్స్ అనేది మీ జీవిత ప్రయాణంని ముందుకు తీసుకుపోయేది. కొంతమందికి ఏంటంటే ఈ 2 డేట్లు లక్కీ ఫ్రెండ్స్ ఉంటాయి కాబట్టి చాలా మందికి గమనిస్తే వాళ్ళ లైఫ్ స్మూత్ ఉంటుంది. కొన్నిసారి డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉండదు, అంటే 2 కాంప్లికేట్ ఉండదు, 2 ప్రాబ్లం. ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే మన నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, న్యూమరాలజీ వైజ్ చాల్డియన్ అండ్ పైథాగరస్ మెథడ్ ప్రకారం మనం ఏం చేయాలంటే మీ నేమ్ని చూడాలి. మీ నేమ్ అనేది బాగుందా లేదా, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది అది చూసి అది మన జర్నీని అనేది డిసైడ్ చేస్తుంది. నేమ్ అనేది కొంచెం కాంప్లికేట్ ఉండి దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందంటే అది అడ్జస్ట్ చేస్తే మన లైఫ్ అనేది స్మూత్గా జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం చూస్తుంటాము, చిన్నప్పుడు ఒక పేరు పెట్టుకుంటారు అండ్ కొంచెం వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత అంటే లైక్ వాళ్ళ ప్రెజెంట్ కరెక్ట్గా నడవట్లేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పేరు చేంజ్ చేసుకోవాలి అని అంటారు. ఆ పేరు చేంజ్ చేయడం వల్ల ఆ పర్సన్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతారు అసలు ఆ పర్సన్? అంటే నిజం చెప్పాలంటే మీరు ఏ ఒకటి గమనించాం, మనము అన్నిటిని ఏం చేస్తామంటే ఒక సాలిడ్ ఫామ్ లేకపోతే ఏదో ఒక ప్రకారం తీసుకుంటాం. కానీ మీరు గమనిస్తే యూనివర్స్ అనేది కంప్లీట్లీ ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఎక్కడైనా గమనించండి, మన మాటకి ఎలా అయితే పవర్ ఉంటుందో అయితే మన దేనికైనా కూడా వైబ్రేషన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరిదైనా నేమ్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ తో ప్రకారం ఎప్పుడైతే అది వైబ్రేషన్ అనేది కంపాటబుల్ లేదనుకోండి, దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద కంపల్సరీ పడుతుంటది అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ తో పాటు నేమ్ అనేది తీసుకుంటామో, ఆ నేమ్ ది నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మీ రియల్ నంబర్ కి, మీ ఫాడిక్ నంబర్ కి మీ నేమ్ నంబర్ అనేది కంపాటబుల్ అవుతుందా. అయితే లేదు అని తెలుసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏముందని తెలుసుకొని ఒక జెన్యూన్ న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళ నేమ్ని డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ కంపాటబుల్ అడ్జస్ట్ చేసి రాయాలి. ఆ నేమ్ రాసినాం అనుకోండి, వైబ్రేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. అలా వాళ్ళకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు 2 కండిషన్ అయితే డైలీ నేమ్ రాయాల్సి ఉంటుంది, లేదా కంప్లీట్లీ చేంజ్ ఆఫ్ నేమ్ గెజెట్ ద్వారా వాళ్ళు చేంజ్ చేసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ న్యూమరాలజీ అనేది మన ఫ్యూచర్ అంటే కెరియర్ సెట్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది సార్? న్యూమరాలజీ అనేది ప్రిడిక్టివ్ సైన్స్ లాగా, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రిడిక్టివ్ సైన్స్ కాకుండా దాన్ని ఏమంటారంటే ఒక జనరల్ అనాలిసిస్ లాగా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏంటంటే దశ, అంతర్దశ, మీకు ఈ దశ నడుస్తుంది ఇలా ఉంటుంది. కానీ న్యూమరాలజీ ఏంటంటే ఓవరాల్ ఒకటే ఒక కాన్సెప్ట్. ఎట్లా అంటే ఆస్ట్రాలజీలో మనకి ప్రతిసారి గ్రహాలు అనేది మారుతుంటారు, గ్రహాలు అంతర్దశ. న్యూమరాలజీ అనేది ఫిక్స్డ్ అన్నమాట. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే పుట్టారో ఎవ్రీ ఇయర్ కానివ్వండి, ఎన్ని ఇయర్స్ అయినా మీరు అదే డేట్ని మీరు సెలబ్రేట్ చేస్తారు. అయితే దాని ఇంపాక్ట్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఓన్ హౌస్ అన్నమాట, ఇడ రెంటెడ్ హౌస్ లాగా. ఓకేనా? అయితే మీరు ఓన్ హౌస్ అన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మీ క్యారెక్టర్ మీద, నేచర్ మీద, మీ జర్నీ మీద డిసైడ్ అవుతుంది. అయితే ప్రిడిక్షన్ కంటే ఇప్పుడు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ మీ మీద ఉంటుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రొఫెషన్లో మీరు వెళ్తే మీరు జల్దీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇన్వాల్వ్. అయితే ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక ప్రొఫెషన్ అనేది ఈజీగా క్లిక్ అవుతుంది.
ఇప్పుడు కొంతమంది గమనిస్తే ఇప్పుడు పోలీసులు వెళ్తారు అనుకోండి, మీరు అనలైజ్ చేసి చూడండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆ నంబర్ అనేది కనబడుతుంది. అలా ఎవ్రీ నంబర్ కి ఒక మంచి ప్రొఫెషన్ అనేది ఉంటుంది. దాంట్లో వెళ్తే సక్సెస్ అనేది జల్దీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలా మీరు అనలైజ్ చేసి వెళ్ళొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ న్యూమరాలజీ అనేది మనం చూస్తున్నాం ప్రెసెంట్ జనరేషన్ లో, రిలేషన్షిప్స్ అని, మ్యారేజెస్ అని. సో మరి ఈ రిలేషన్షిప్, మ్యారేజెస్ ఇవన్నిటికీ కూడా న్యూమరాలజీ అనేది ఒక చాలా పెద్ద మ్యాటర్ అని చెప్పొచ్చా? సార్ న్యూమరాలజీ అనేది ఇప్పుడు నేనేంటంటే బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ అన్ని తీసుకొచ్చి న్యూమరాలజీ వల్లనే అవుతుందని చెప్పే కేటగిరీ అయితే కాదు. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా లాజికల్ గా ఆలోచించాను. అయితే అన్నిటికీ న్యూమరాలజీ కారణం అని నేను చెప్పను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు గ్రహాలకు సంబంధించిన దాని మీద మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందని అనిపిస్తే అప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్నో, న్యూమరాలజిస్ట్నో లేదా ఎవరో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్తారు. ఇవన్నిటికంటే ముందు ఇది ఎప్పుడైనా నా బెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే ఇది ఒక 5th ప్లేస్లో మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా కానివ్వండి, మీకు మీ లైఫ్లో సక్సెస్ వస్తలేదు, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది లేదా కంపాటబుల్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసి ముందు జాగ్రత్తగా మీకు కంపాటబుల్ అవుతుందా లేదా అనేది ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఎంతో మంది మ్యారేజ్ కి ముందు లవర్స్ లాగా వస్తారు అని ఉంది. అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను అనుకోండి, క్లియర్లీ అక్కడ కనబడుతుంది ఇలా డేట్ ఆఫ్ బర్త్ కంపాటబుల్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ బాగలేదు అని చెప్పలేను. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మందికి తెలిసిందే 1 అనే నంబర్ కి 8 అనే నంబర్ కి పడదు. ఓకే, క్యాజువల్ గా అందరికి తెలిసింది. ఇప్పుడు బాయ్ అనేది 8 ఉంది అనుకుందాం, గర్ల్ అనేది 1 ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ మీ ఇద్దరికి పడదు అని అన్నాను అనుకోండి, వాళ్ళు లాజికల్ గా ఆలోచించి ఏమంటారు, మా ఇద్దరికి పడనప్పుడు మేము ఎట్లా లవ్ చేసుకున్నాము, మేము 5 years నుంచి జర్నీ చేస్తున్నాం అని అంటారు. ఇప్పుడు నేను అక్కడ కావాలంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేటట్టు నేను ఏమైనా అడ్వైజ్ ఇవ్వాలి, ఓకేనా. కానీ వాళ్ళు కంపల్సరీ సీరియస్ ఉండి ఫోకస్ గా ఉంటే అడ్వైజ్ ఇంకో కొన్ని లిమిటేషన్స్ అనేది నేను చెప్పొచ్చు. బై మిస్టేక్ నేను అన్నాక కూడా బై మిస్టేక్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు క్లాషెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ రీజనింగ్ నా మీద అంటారు, అవును అనిల్ సార్ అప్పుడు చెప్పిండు అందుకే మనకు పడితే మనం విడిపోదామంట. ఇప్పుడు ఎందుకు విడిపోయారంటే నేను చెప్పిన అంటారు, కానీ అది తప్పు. అయితే నేనేమంటా అంటే వీటిని మీరు ఒక ఏంటంటే వెదర్ రిపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అయితే నేను కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ మీరు ఆస్ట్రాలజీ ఫార్చ్యూన్ టెల్లర్కి పోయే ముందు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మీ మనస్థితి. ఓకే, మీ మనస్థితి అనేది కరెక్ట్ ఉందా, మీరు కరెక్ట్ డిసిషన్ మీ మైండ్ సెట్తో తీసుకుంటున్నారా. అయితే మీ మైండ్ సెట్ కరెక్ట్ ఉంది, మీ జర్నీ కరెక్ట్ ఉంది అంటే సెకండ్ తీసుకోవాల్సింది పరిస్థితి అన్నమాట. మీరు మీ మైండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే మీరు పరిస్థితులు కరెక్ట్గా హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తలేరు అనుకోండి, రిజల్ట్ అనేది. మీరు మీ మనస్థితి బాగుంది, పరిస్థితిని బాగా కంట్రోల్ చేస్తున్నారంటే మీ శరీర స్థితి అనేది ఇంపార్టెంట్. అంటే మీ బాడీ అనేది ఆ సిచ్యువేషన్ని తట్టుకుంటుందా. ఈ 3 మీరు బాగుంది అనుకోండి, ధనస్థితి చూడండి, అంటే ఫైనాన్షియలీ మీరు బ్రేక్ డౌన్ అయినారా. మీరు ఇవి 4 బాగున్నాక లాస్ట్కి వచ్చేది ఇవన్నీ బాగున్నాక కూడా మీరు ఏం చేసినా కూడా సక్సెస్ అయితలేదు అంటే యూ హ్యావ్ గివెన్ యువర్ 100%. అప్పుడు మీరు రావాల్సింది గ్రహస్థితి, లెట్ ఇట్ బి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. అక్కడ మీరు ఒక రైట్ క్వశ్చన్ అడగవచ్చు, అనొచ్చు, సార్ నేను అన్ని కరెక్ట్ చేస్తున్నా నాకు సక్సెస్ వస్తలేదు ఎందుకు అని ఒక కరెక్ట్ రీజనింగ్ ఉంది. కానీ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీరు ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గర వస్తే జెన్యున్ పర్సన్ ఉంటే కరెక్ట్ చెప్తాడు. ఇక మనీ మింటింగ్ అంటే ప్రాబ్లం ఉందని చెప్తారా. బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇవి ఫాలో అయినాక మీరు అప్రోచ్ కావచ్చు. సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, జస్ట్ డోంట్ మైండ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు జస్ట్ ఇందాకనే, నా దగ్గరికి ఎవరైనా కపుల్స్ వస్తే ఒకవేళ వాళ్ళకి పడదు అంటే మేము ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాల్సి ఉంటుంది, బట్ డైరెక్ట్గా అయితే మేము ఏం చెప్పలేం కదా అని అన్నారు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే మంచి చేస్తారు అని చెప్పే వస్తారు కదా, మరి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు అంటే వాళ్ళకి? అంటే నేను అన్న వర్డ్ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తా అని అనలేదు. ఏమైపోతుందంటే ఇక్కడ సిచ్యువేషన్ మ్యాటర్స్. అయితే వాళ్ళు అన్నారు, సార్ మేము జర్నీ చేస్తున్నాము కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇద్దరు కంపాటబుల్ లేదు అనగానే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వీక్ హార్ట్ ఉన్నారు అనుకోండి, స్ట్రెస్ అయిపోతారు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సరే సార్ మీరు అన్నారు
ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. దీనికి ఏమైనా రెమెడీస్ ఉందా? పరిహారం ఉందా? అంటే అలా మనం చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు నాకు డబ్బు కావాలి, లేకపోతే వాళ్ళకి భయపెట్టిస్తేనే డబ్బు వస్తది అంటే నేను అలా చెప్పొద్దనమాట. నేను అలా చెప్పాననమాట. అయితే మనం ఏం చేయాలి అంటే ఒక న్యూమరాలజిస్ట్ గానీ, ఆస్ట్రాలజర్ గానీ హీ హాస్ నాలెడ్జ్ ఆన్ సమ్ సబ్జెక్ట్ విచ్ యూ డోంట్ హ్యావ్. కాబట్టి ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ నైనా మనం ఒకరికి సొల్యూషన్ ఇచ్చేటట్టు ఉండాలి కానీ ప్రాబ్లం క్రియేట్ చేయట్టు ఉండొద్దు అనేది నా ఒపీనియన్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒకవేళ వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే వరకైతే మీ దగ్గర ఉంటుంది గదా! అంటే ఇప్పుడు కొన్ని చూస్తాం సార్ మనం ప్రెజెంట్ జరుగుతున్నాయి. సెలబ్రిటీస్ గాని వీళ్ళు గూడా బ్లాక్ మ్యాజిక్ అని అలా చాలా చేస్తూ ఉన్నారు. మరి అసలు బ్లాక్ మ్యాజిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మంత్రాలు ఇవన్నీ ఉన్నాయా సార్ అసలు నిజంగా మంత్రాలు? అంటే ఇప్పుడు చూడండి మంత్రాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే నేను ఫస్ట్ టైం మీకేనే వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అయితే మన మైండ్ అనేది ఏదైనా నమ్మింది అనుకోండి అక్కడ లేని దాన్ని కూడా సృష్టించేంత కెపాసిటీ మన మైండ్కి ఉంది. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీకే ఒక లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ హ్యాస్ మోర్ పవర్ దెన్ పాజిటివ్ అన్నమాట. మీరు ఏదైనా లేదు 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 అన్నారు అనుకోండి దాన్ని మీ మైండ్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిందే ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ చెప్తా. అంటే లేనిది ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే జస్ట్ కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఒక పింక్ ఎలిఫెంట్ నేను చూడాలి అని అన్నారు మీకు కనబడుతుందా లేదా? కళ్ళు మూసుకొని పింక్ ఎలిఫెంట్ అనగానే మీకు కనబడుతుంది. ఎలిఫెంట్ ఉందా అండి పింక్ లో? ఎక్కడైనా ఉందా? లేదు. మళ్ళీ మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇంకోటి ఏమైపోతుందంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అనేది అంటే పాతకాలంలో ఒక మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవరికైనా నెగిటివ్ ఆ వర్డ్ యూజ్ చేస్తాం క్యాచీ వర్డ్ బ్లాక్ మ్యాజిక్ అనగానే అందరు జల్దీ అట్రాక్ట్ అయ్యేది. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయినా అందుకే మన పాతకాలంలో ఏమంటుండే పెద్దవాళ్ళు చెడు అన్నకురా, ఇంకోటి కొంచెం భయపెట్టించి లైట్ వేసినాము, దీపం ముట్టించినాం, తప్పు మాట్లాడకండి. ఇంకోటి ఇంట్లో ఎప్పుడైనా బియ్యం అయిపోయింది అనకండి, నిండుకుంది, దీపం ఆరిపోయింది అని కొండెక్కింది. అంటే ఎవరైతే మనం వర్డ్స్ అనేది స్ట్రాంగ్ ఉండి అని ఇంకోటి దాన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసి అన్నారు అనుకోండి లేనిది కూడా అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వరల్డ్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇంకోటి కొంతమంది సెలబ్రిటీస్ పెద్దగా చెప్పేటప్పటికి కొంతమంది ఈజీగా నమ్మేస్తారు అన్నమాట. కాబట్టి కొంచెం నేను అందుకే అన్నా మన మనస్థితి అనేది స్ట్రాంగ్ ఉండాలి. కానీ ఉన్నారు కదా సార్ అట్లా సెలబ్రిటీస్ కూడా చాలా మంది బ్లాక్ మ్యాజిక్ అని అలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. అయితే వాళ్ళ జర్నీలో కొన్ని జరుగుతుండేటప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక దగ్గర పొంగనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అనుకోండి, అయితే ఏమైపోతుందంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. దే ఆర్ ఆల్సో హ్యూమన్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి ఎవరైతే వాళ్ళని బ్లైండ్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా నమ్మేస్తారు. ఇప్పుడు రీసెంట్లీ ఒక ఇష్యూ అయింది, మీకు తెలుసో లేదు, మీకు తెలుసు ఇప్పుడు గరికపాటి తెలుసు కదా, గరికపాటి సార్. ఆ సార్ వాళ్ళ అమ్మకి ఇది పోలో రింగ్స్ అనేది చాలా ఇష్టం అన్నమాట. పోలో రింగ్స్ అయితే ఈయన ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పకపోయేటప్పుడు ఆమెకి స్టాక్ పెట్టాలన్నమాట, ఒక 3-4 ప్యాకెట్స్ అన్నమాట. అయితే ఈయన పోయేటప్పుడు ఎప్పుడు ఆమెకి స్టాక్ పెడతాడు, ఆమెకి పెట్టి పోతాడు. సడన్ గా ఒకసారి ఈయన పోయి వద్దామంటే ఆయనకి ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది. ఆయనకి ఏం తెలిసిందంటే వాళ్ళ మమ్మీ చనిపోయిందని, స్వర్గవాస. అయితే ఏం చేసిండంటే బీయింగ్ ఆయన ఇప్పుడు సంప్రదాయం ప్రకారం ఆయన అన్ని ప్రాసెస్ చేసేసి కాశీలో పోయి ఆయన తర్పణ మొదలేటప్పుడు ఆయన ఏం చేసిండంటే మా అమ్మకి పోలో రింగ్స్ అంటే ఇష్టం అని ఆ పిండ ప్రదానంతో పాటు పోలో రింగ్స్ అనేది నీళ్ళలా వదిలిండన్నమాట గంగల. అక్కడ గరికపాటి సార్ తెలుసు కదా అందరికి. అయితే కొంతమంది చూసి అరే గరికపాటి సార్ పిండ ప్రదానం చేసేటప్పుడు పోలో రింగ్స్ కూడా వేస్తుండు, దానికి ఏదో ఇదైతే వాళ్ళు కూడా వాళ్ళ పిండ ప్రదానం పోలో రింగ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయనకు ఒక రీజన్ ఉంది, వీళ్ళు ఫాలో అయ్యేట వాళ్ళకి ఒక రీజన్ ఉంది. కాబట్టి మనం ఎవరు కరెక్టా తప్ప అనలేము. ఇప్పుడు న్యూమరాలజీ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అంటే మనం పుట్టిన తర్వాత నుండి ఈ న్యూమరాలజీ అనేది డే 1 నుండి స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో అసలు న్యూమరాలజీ గురించి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా అంటే మాట్లాడుతుంటారు. కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ అయితే మేము నమ్మము అసలు ఈ న్యూమరాలజీ అన్న ఆస్ట్రాలజీ అన్న, ఏదైతే నడుస్తుందో అదే కంటిన్యూ అవుతుంది, వి విల్ జస్ట్ మూవ్ ఆన్ అని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? చూడండి ఇప్పుడు మనం ఎవ్వరు కరెక్టా తప్ప అని లేము.
అయితే Yeah. ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే 4 విధాలుగా వస్తుంది. Hmm. ఒకటేంటి అంటే పాతకాలంలో మనకి గురువులనేది ఉండే. అయితే ఇప్పుడు కూడా ఉన్నారు. Yeah. అయితే ఏందంటే వాళ్ళు మనకి వాళ్ళ టైం అనేది స్పెండ్ చేసుకొని దాంట్లో నుంచి ఎన్నో ట్రైల్ అండ్ ఎర్రర్స్ వచ్చి ఫెయిల్యూర్ అయ్యి Hmm. వాళ్ళు ఆ తర్వాత దాంట్లో వచ్చిన అవుట్‌పుట్ నుంచి మనకి గైడెన్స్ ఇయ్యడం జరుగుతుంది. Hmm. అయితే అలా ఏంటంటే అది తీసుకొని వెళ్ళినప్పుడు మీకు ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేసుకున్నదంటే మీ టైం అనేది సేవ్ అయితుంది. టైం, ఎనర్జీ, మనీ అనేది సేవ్ అయితుంది. Hmm. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు యంగ్ జనరేషన్‌ది కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరు రియల్, ఎవరు జెన్యూన్, ఎవరు ఫేక్ అనేది మనకు తెలీదు కాబట్టి Hmm. లేకపోతే వాళ్ళు కంటిన్యూ ఒక ఇద్దరు ముగ్గురిని ఫాలోవర్‌కు వాళ్ళు ఫేక్ అని తెలిసేటప్పటికి నమ్మకం అనేది వెళ్ళిపోతుంది. Yeah. నేనేమంటా అంటే జెన్యూన్‌గా ఏ సైన్స్ అని ఉంది. అయితే ఇప్పుడు మనం దాని ప్రకారం ఒక జెన్యూన్ పర్సన్ దగ్గర వెళ్ళడానికి టైం అనేది కావాలి. అయితే ఇప్పుడు అది కొంతమందికి బై మిస్టేక్ కొంతమందికి జల్దీ దొరుకుతారు. కొంతమందికి వేరోళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తోని దొరకడం జరుగుతుంది. Hmm. అలా మనం ముందుకెళ్ళొచ్చు. మన లైఫ్‌లో డైలీ మనము న్యూమరాలజీని ఎలా యూజ్ చేసుకోవచ్చు? అంటే లైక్ మన డెసిషన్స్ గానీ, మనం ఎలా తీసుకోవచ్చు సార్ న్యూమరాలజీని? అంటే డైలీ అంటే ఏంటంటే సింపుల్ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి. హ్మ్. అంటే నేనేమంటా అంటే ఏదైనా సైన్స్ కానియండి, మనకు బలం లాగా ఉండాలి కానీ బలహీనత లాగా ఉండొద్దు. యాహ్! ఏదైనా చూడండి మన నమ్మకం అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు హ్మ్. ఇప్పుడు న్యూమరాలజీలో కొన్ని కండిషన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ నేమ్ అనేది బాగలేదనుకుందాం. మీరు ఒక న్యూమరాలజిస్ట్‌ని అప్రోచ్ అయ్యారు, నేమ్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఆ నేమ్ అనేది రాసి ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తోని ఈరోజు నేను నేమ్ రాసాను. ఈరోజు నాకు లైఫ్ అనేది మంచి జరుగుతుంది. ఈరోజు నాకు ఆపర్చునిటీ అలా ఉండి ఫాలో కావచ్చు. ఇప్పుడు న్యూమరాలజీస్ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలుసు. మీకు ఈ లక్కీ నంబర్ అనేది తెలుసు. లక్కీ కలర్ అనేది తెలుసు. లేదా మీ ప్రొఫెషన్ అలా హ్మ్. ఏదైతే మీకు పాజిటివ్‌గా బూస్ట్ చేసే కాన్ఫిడెన్స్ ఉందో అవిట్లని మనం ఫాలో అయితే చాలు. అంతే అని గాని ఇప్పుడు ప్రతి ఒక్క రోజుకి ఈ కలర్ బాగుంది కాబట్టి ఆ కలర్ యేసుకొని బయటికెళ్ళాలా అలా కాకుండా టేక్ హ్మ్. ఇట్ యాస్ లైక్ ఏంటి అంటే టిప్స్ అండ్ గైడెన్స్ లాగా తీసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే సార్. వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్ టు అవర్ లిజనర్స్? అంటే నంబర్స్ పరంగా మీరు ఒక చిన్న మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది న్యూమరాలజీ అనేది మనకు కంపల్సరీ ఉంటుంది. హ్మ్. అయితే అది జెన్యూనా కాదా అనేది తెలవాలంటే యూ హావ్ టు మీట్ ఎ రైట్ పర్సన్. ఇప్పుడు నేనేమంటా అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు అది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఎయ్యాలి. యాహ్! మనం ఏం చేయాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూమరాలజిస్ట్‌ని అప్రోచ్ అయితున్నారు. హ్మ్. ఇప్పుడు నేను ఒక న్యూమరాలజిస్ట్. నేను ఎలా ఫ్లో అయినా నేను ఎలా స్టార్ట్ అయిందంటే నా గురువు ఒకటే చెప్పాడన్నమాట. నిజంగా ఒక క్లయింట్ నీ దగ్గరకొచ్చినప్పుడు చాలా వరకు మీరు గమనిస్తే ఫార్చ్యూన్ టెల్లింగ్‌లో గానియండి, మనము తెలుసో తెలియకో క్యూరియాసిటీతోనో, లేకపోతే బాధలతోనో మనమే అంతా మనం చెప్పేస్తాం వాళ్ళ గురించి. చెప్పేస్తాం. హ్మ్. మన గురించి వాళ్ళకి చెప్పేస్తాం. ఎప్పుడైనా జెన్యూన్ పర్సన్ ఉంటే ఓకే విని అనలైజ్ చేసి చెప్తారు. హ్మ్. ఇప్పుడు అదే ఫేక్ ఉన్నారనుకోండి, ఇక మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడే వచ్చారు. అయితే మీకు ఇంకా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఇప్పుడు మీకెప్పుడు డబ్బొస్తదో లేదో తెలీదు గానీ ఆయనకైతే అప్పుడే డబ్బొస్తుంది. హ్మ్. నేను ఫాలో అయ్యేది ఒకటే. నేనేమంటా అంటే ఇప్పుడు ఎవ్వరైనా నా దగ్గరకొచ్చినా జస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సిగ్నేచర్ ఇయ్యండి. హ్మ్. మీ ఫుల్ నేమ్ ఇయ్యండి. హ్మ్. నేనేమంటానంటే నేను చెప్పిన మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, సిగ్నేచర్ చూసి నేనే చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అయితే హ్మ్. మీకు అనిపిస్తుంది. ఐ కెన్ గైడ్ యూ హ్మ్. అన్నప్పుడు మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. ఓకే. అలా నేను ప్రాసెస్. అందుకే నేను న్యూమరాలజీతో పాటు నేను ఎన్ఎల్‌పి చేశాను. నేను వేరే కౌన్సెలింగ్స్ చేశాను కాబట్టి ఐ కెన్ గైడ్ యూ ఇన్ మల్టిపుల్ స్ట్రీమ్స్ అన్నమాట. ఓకే. నేను చెప్పేది ఏందంటే న్యూమరాలజీ కూడా పనిచేస్తుంది. కానీ యూ హావ్ టు ట్రై ఇట్ ఫస్ట్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మ్యారేజెస్ అనేటివి చాలా లేట్‌గా చేసుకుంటున్నారు. వెరాజ్ మెయిల్స్ అండ్ ఆల్సో ఫీమేల్స్ ఆల్సో. అంటే ఇది కూడా న్యూమరాలజీ పైన డిపెండ్ అయ్యి ఉంటుందా సార్? న్యూమరాలజీ మీద డిపెండ్ ఏం కాదండి. ఫస్ట్ థింగ్ సొసైటీలో ఏంటి అంటే దేర్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. యాహ్! మీరు గమనిస్తే ఎవరైతే 1999 హ్మ్. ఆ ఎరా అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉండే అన్నమాట. అవును. ఇంకోటి ఎప్పుడైతే 2000 వచ్చిందో అక్కడి నుంచి ఏందంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కొన్ని డిజిట్స్ అనేది మిస్సింగ్ అయిపోయింది. యాహ్! మీరు గమనిస్తే 2000 తర్వాత పుట్టిన వాళ్ళు చూడండి అన్ని ఇన్వెన్షన్స్ గానీ ఏదైనా గానియండి మైండ్ మీద ఉంది చూడండి. టెక్నాలజీ యాప్స్ యాహ్! గాని. హ్మ్. ఇంకోటి చూడండి ఫ్రెండ్‌షిప్స్ అనేది పెరిగింది. రిలేషన్స్ అనేది ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటి అంటే వేవరింగ్ నేచర్. ఎందుకంటే 2 అనేది డామినేట్ చేయడం స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే 1 అండ్ 9 అనేది ఎళ్ళిపోయింది మన డేట్ ఆఫ్ బర్త్‌లో. యాహ్! న్యూమరాలజీ వైస్ చూడాలంటే నేను అలా చెప్పగలుగుతాను. హ్మ్. అంటే న్యూమరాలజీ ఇంపాక్ట్ ఉంది.
కానీ ఇంకా చాలా ఇంపాక్ట్ ఏమైంది అంటే, ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చినాక మీరు క్లియర్‌గా చెప్పొచ్చు. ముందు మనం వాడుతుండే ఏడీ అండ్ ఏసీ అండ్ బీసీ. ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్. ఇప్పుడు మీరు ఎలా క్లియర్లీ చెప్పొచ్చు, ఒక మనిషితో మాట్లాడితే మీరు క్లియర్‌గా చెప్పొచ్చు. ఈడు బిఫోర్ కరోనానా, ఆఫ్టర్ కరోనా కేస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అక్కడ ఏమైపోతుందంటే, అక్కడి నుంచి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చూసినాక ఒక 2 మంత్స్ 3 మంత్స్ అందరు లాక్డౌన్లో ఉండేటప్పటికి మైండ్ అనేది డామినేట్ చేయడం స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటి అంటే, థింకింగ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అయితే ఫస్ట్ థింగ్ అందరు ఏమన్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ కావాలి. అయితే ఈ కరోనా వల్ల కొంతమందికి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ అరే ఏం చేసినా కూడా లాస్ట్కి ఇట్లనే చనిపోవడమేనా, అయితే తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం చనిపోదాం, అప్పులు చేస్తాం చనిపోదాం, ఇలా లేదా సూసైడ్ అలాంటివి. కానీ ఇంకొక రెస్పాన్సిబుల్ పీపుల్ ఏమయ్యారంటే, ఇలా అయితే మన లైఫ్ ఏంటి, మనం ఏం చేయాలి, అయితే ఫస్ట్ ఫైనాన్షియలీ సెటిల్ అవుతాం అని అనుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడున్న యూత్ ఏం చేయాలి, దే షిఫ్టెడ్ టు గెట్టింగ్ సెటిల్డ్ ఇన్ లైఫ్ అనేటప్పటికి సెటిల్మెంట్ ఇండియాలో ఎక్స్పెల్ ఎప్పుడైతుందండి, 30-32. అయితే ముందు ఏమైతుండే, దీనివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది. ముందు ఏమైపోతుండే అంటే 18 years 19 yearsలో పెళ్లి చేసేటప్పటికి ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 18 yearsకి పెళ్ళి అయింది అనుకుందాం, బట్ 38-40 years ఉండేటప్పటికి వాళ్ళ బాబు అనేది 20 years పిల్లాడు ఉంటాడు. ఓకే, అంటే అప్పుడు అంటుండే కదా పిల్లలు చేతికి వచ్చిండే అని. అయితే 18 yearsలో మీరు మ్యారేజ్ చేస్తే ఆ లైఫ్లో ఏంటి అంటే, అప్పుడే యూత్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఉన్న అట్రాక్షన్స్ అవన్నీ మ్యారేజ్ తోని వైఫ్ తోనే ఉండేటప్పటికి వాళ్ళకి మళ్ళీ డైవర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. లిటరలీ ఏం చేయాలంటే జాబ్, అర్నింగ్, ఫ్యామిలీ అనేది 20 yearsకే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ 29, 30, 35 దాకా మ్యారేజ్ కాకపోతే ఫైనాన్షియలీ సెటిల్ కావాలి, కానీ వాట్ అబౌట్ యువర్ బాడీ, హార్మోన్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అయితే ఇవన్నీ ఏంటంటే అన్నీ తీసుకొచ్చి మనము న్యూమరాలజీ అని అనుకోకుండా సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, సెటిల్మెంట్ అవన్నీ గమనించి తీసుకోవాలి. న్యూమరాలజీ విల్ వర్క్, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దీనికన్నా ముందు మీ మైండ్ సెట్, సిచ్యువేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది అలా. ఓకే. అండ్ ప్రెజెంట్ మనం చూసుకుంటే సార్, ఈ జనరేషన్లో ఏం జరుగుతుందంటే లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. 1 or 2 yearsకే డివోర్స్ తీసుకొని మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. సో ఇదంతా అసలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జస్ట్ ఇందాకే, డేట్స్, బర్త్డేస్ అవి చూసి ఒకవేళ మ్యాచ్ అయ్యింది అంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే లేదు అని. అంటే వీళ్ళు చూసుకోకుండా తొందరపడి మ్యారేజ్ చేసుకోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా మీరు? అంటే 100% ట్రూ కాదండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వీడియోస్ చూస్తారో వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఈయన మొత్తం న్యూమరాలజిస్ట్ కాకుండా ఒక కౌన్సిలర్ లాగానో లేదా అలా మాట్లాడుతున్నాడు మొత్తం అంటే ఏంటంటే అన్ని కూడా డేట్ ఆఫ్ బర్త్ లోనే ఉండదండి. ఓకే, అయితే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన బ్లైండ్ గా న్యూమరాలజీ ఫాలో అవుతాడు, ఆయన కూడా సర్వే అవుతాడు. కొంతమంది న్యూమరాలజీ ఫాలో కారు వాళ్ళు. ఇక్కడ ఇంపాక్ట్ ఏమైతుంది అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే ఇంపాక్ట్ ఇయ్యదు. అయితే ఇప్పుడు మంచి డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు మంచి జాతకం చూసి మంచి రోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. కరెక్టా కాదా? ఇప్పుడు కొంతమందికి సెట్టే అయితలేదు, మ్యారేజ్ జాతకాలే సెట్ కాలేదు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు కదా. దాంట్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంది. నేనేమంటున్నా అంటే, దీస్ ఆల్ థింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అ పర్సన్. మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అన్నికి ఉంది, న్యూమరాలజీకి ఉంది, నేచర్కి ఉంది, సిచ్యువేషన్స్కి ఉంది. కానీ ఇంపాక్ట్ చేసేది మన మైండ్కి ఉంది. అయితే ఏ మనిషి అయితే ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఏదైనా సక్సెస్ అయినారనుకోండి, నేను చేసిన, ఫెయిల్యూర్ అయింది అనుకో, నా కర్మ వల్ల అయింది అంటే అదన్నీ కాదు. అయితే బీయింగ్ ఒక జెన్యూన్ అడ్వైజ్ ఇవ్వాలంటే న్యూమరాలజీయే కానీ ఆస్ట్రాలజీ ఇంపాక్ట్స్ అనేది ఉంటుంది. కానీ బియాండ్ దానికి మీ మైండ్ వర్క్ చేసి, నేను ఎవరికి నన్ను నా ఇష్టం ఉన్నట్టు చేస్తానండి, దాని ముందు మ్యారేజ్ కాదు కదా, ఏదైనా ఫెయిల్ అవుతుంది. ఓకే సార్, మీరు ఒక్క చిన్న కీ మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు సార్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న జనరేషన్ని చూస్తున్నారు మీరు కూడా ఆల్రెడీ. సో ఈ జెన్జీ కిడ్స్కి కానీ, లేదంటే చాలా చూస్తున్నాం మనం అసలు రోజుకి కొత్త కొత్త కేసెస్ చూస్తున్నాము. సో మీరు ఒక కీ పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు న్యూమరాలజీ ఒక్కటే అని కాకుండా, బీయింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఒక కౌన్సిలింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను,
పేరెంట్స్ కూడా ఏంటంటే పేరెంట్స్ ఏమైతుంటే నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటలేరు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటలేరు అని. Yeah. ఇప్పుడున్న యూత్‌కి నేను నిజం చెప్పాలంటే అతి ఏంటంటే చాలా స్ట్రెస్‌లో ఉన్నవాళ్ళు, అసలు లైఫ్ ఎక్కడ పోతుందో తెలవని వాళ్ళు, అసలు లైఫ్‌ని మొత్తం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళు బతకకుండా ఉన్న వాళ్ళే జెన్‌జీ అన్నమాట నిజం చెప్పాలంటే. ఏంటంటే ఎప్పుడైతే మా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటలేరని బాధపడుతుర్రు గానీ, పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఉన్నోళ్ళంత ఫ్రీడమ్ వీళ్ళకి లేదు. వీళ్ళకున్నన్ని అట్రాక్షన్స్ వాళ్ళకి లేకుండే, వీళ్ళకున్నన్ని డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి లేకుండే. ఇంకోటి ఇప్పుడు మనకప్పుడు మైండ్ మీద కంట్రోల్ ఉంటుండే. ఇప్పుడు ఏదైనా తినాలంటే పేరెంట్స్ అంటుండే, అరే ఈరోజు వద్దురా సండే దాకా ఆగుదాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడగంగానే యూఆర్ గెట్టింగ్ ఇట్. జొమాటో, స్విగ్గీ అనేటప్పటికి ఏమైతుందంటే దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ మైండ్ అన్నమాట. అయితే లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ ప్రెషర్ కాదు, లిటరల్లీ మీరు గమనిస్తే మీకు గుర్తుందో లేదో, ముందు చదివేటప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపులే చెప్తాను. ముందు ఎవరైనా చదువుతుంటే అరే మీరు బీటెక్లో ఉన్నావు చాలా టఫ్ రా, కష్టం చదవాలిరా అంటుండే. డిగ్రీలో ఉన్నప్పుడు చదవాలిరా అంటుండే. తర్వాత మెల్లగా అది ఎక్కడికి వచ్చింది, ఇంటర్ ఉందిరా చదవాలిరా కష్టం అని. కొన్ని రోజులకి ఏమన్నారు, 10th రా చాలా కష్టం. 10th అయినాక 7th వచ్చింది. ఇప్పుడు లాస్ట్కి మీరు గమనిస్తే పిల్లలు ఎప్పుడైతే ప్లే స్కూల్లో పడుతున్నారో అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ ప్రెషర్ కంటే లిటరల్లీ ఒక్క వర్డ్ అంటే ప్రెషర్ కుక్కర్ లో ఉన్నారన్నమాట. జెన్జీ దే హ్యావ్ టు గెట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ మాట్లాడినా, కానీ ఇంకోటి ఏంటంటే దే హ్యావ్ టు సిట్ సైలెంట్. అంటే నా ఒపీనియన్ ఏంటంటే దే హ్యావ్ టు మెడిటేట్. ఎందుకంటే మైండ్ అనేది కంట్రోల్ లేదు. మీరు మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కానీ మైండ్ మీ కంట్రోల్లో లేదనుకోండి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది, బట్ ఇన్ అ నెగటివ్ వే. అది ఒక బెస్ట్. Okay, sir. Thank you so much for your valuable time and for sharing your such a great experience. Thank you so much, sir. థ్యాంక్ యూ. So, next podcast తో మళ్ళీ ముందుకు వస్తాను. Until then, keep watching Hybis TV.